జనవరి 22వ తేదీ జరగబోతోంది. ఇది విశ్వమంతా వ్యాప్తమైనటువంటి హిందువులందరికీ పండుగ కాదు. హిందువులకు మాత్రమే పండుగ కాదు. ఈ యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్లకు పైగా ఉన్నటువంటి మనుష్యులందరికీ కూడా పండుగ. ఎందుకంటే మనిషి అంటే రాముడు, మానవత్వం అంటే రామతత్వం, మానవ అవతారమే రామావతారం. మనిషి ఎలా ఉండాలో చెప్పినటువంటి వాడు రాముడు, మనిషిగా ఎలా బ్రతకాలో చెప్పినటువంటి వాడు రాముడు, కుటుంబ విలువలంటే చూపించిన వాడు రాముడు, రాజ్య పరిపాలన అంటే చూపించినటువంటి వాడు రాముడు, చివరికి తండ్రికి కొడుకు, అలాగే ఒక అన్నయ్య, ఒక బాధ్యత, ఏది చూసుకున్నా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం చూపించినటువంటి ఈ జగత్తుకు, ఈ విశ్వానికి ఒక చక్కటి మార్గాన్ని చూపించినటువంటి వాడు రామచంద్రమూర్తి అని చెప్పటంలో ఎతికించిత అతిశయోక్తి కూడా మనకు కనిపించదు. కాబట్టి ఇది కేవలం భారతీయులకు మాత్రమే పండుగ కాదు. 800 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ విశాల విశ్వానికి జనవరి 22వ తేదీ పండుగ.